జనగణనలో భాగమైన హౌస్ లిస్టింగ్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. నిర్మల్ గ్రామీణ మండల తల్వేద గ్రామంలో జనగణన హౌసింగ్ లిస్టింగ్ ప్రక్రియ తీరును కలెక్టర్ పరిశీలించారు. ప్రక్రియకు సంబంధించి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. జనగణన ప్రక్రియలో ఇండ్ల గణన అనేది అత్యంత కీలకమన్నారు. నిర్ణీత గడువులోగా హౌస్ లిస్టింగ్ ప్రక్రియను ఎటువంటి పొరపాట్లు లేకుండా పూర్తి చేయాలన్నారు. నిబంధనల ప్రకారం జనగణనకు సంబంధించి ఇంటి నంబర్లు కేటాయించాలని చెప్పారు. స్థానిక పంచాయతీ కార్యదర్శి, జీపీఓలు జనగణన అధికారులు వెంబడి ఉండాలన్నారు. జనగణన అధికారులకు అందిన ఎన్యూమరేషన్ కిట్లను పరిశీలించారు. అధికారులు తప్పనిసరిగా తమ వెంట ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉంచుకోవాలన్నారు. ఎండలు అధికంగా ఉన్నాయని అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ హౌస్ లిస్టింగ్ ప్రక్రియను చేపట్టాలన్నారు. జనగణన ప్రక్రియలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని, అధికారులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలన్నారు. దాంట్లో ఏంటి హౌస్ హోల్డ్ ఇక్కడ మ్యాప్ చేస్తారా? రోడ్లు వేసేసుకొని హౌజెస్ వేసుకొని నంబరింగ్ మీకు ఎవరు చెప్తారు అంటే రోడ్ ఎక్కడ ఉంది? నేను తిరుగుతాను సార్. మీరు తిరుగుతారు. దీనికోసం ఈరోజు మన చిన్న వ్యాన్ ప్రతి ఒక్క మండలంలో, ప్రతి ఒక్క టౌన్లో నెక్స్ట్ ఒక 20 డేస్లో మేము తిప్పుతాము అవగాహన కోసం. సో దీంట్లో సాంగ్స్ కానీ మెటీరియల్స్ కానీ అన్నీ ఆ వ్యాన్లో ఉంటాయి. మన హౌస్ లిస్టింగ్ ప్రక్రియ అనేది మే 11వ తారీఖు నుంచి స్టార్ట్ చేసి జూన్ 9th వరకు ఉంటుంది. సో మన జిల్లాలో సుమారుగా ఒక 2 lakh హౌసెస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరితో ఇన్యూమరేటర్స్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత కోఆపరేట్ చేయండి. ఈ మొత్తం ప్రక్రియ కంప్లీట్ అవ్వడానికి ఒక ఇంటికి మ్యాక్సిమం ఒక 3 to 4 minutes టైం పడుతుంది. ఇవాళ కూడా నేను నిర్మల్ రూరల్ మండలానికి పొద్దున్న వెళ్ళి కొంతమందితో కూడా మాట్లాడడం జరిగింది. ఇట్స్ అ వెరీ ఈజీ ప్రాసెస్. అందరు దీంట్లో సహకరిస్తే కరెక్ట్ సెన్సెస్ అంటే కరెక్ట్ హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ అనేది మనం చేయగలుగుతాము. ఈ హెచ్ఎల్ఓ ప్రక్రియ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి నుంచి మన ఇంటికి మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి ప్రతి ఒక్క వ్యక్తిది, ప్రతి ఒక్క ఫ్యామిలీది మిగతా వివరాలు కూడా కలెక్ట్ చేస్తాము. అది సెకండ్ ఫేజ్ మనం అనవచ్చు. కానీ హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ కరెక్ట్గా జరిగితేనే ఫైనల్ ప్రక్రియ కూడా కరెక్ట్గా జరిగే ఛాన్స్ ఉంటుంది. సో అందరు ప్రజలతో రిక్వెస్ట్ ఏంటంటే అందరు దీంట్లో సహకరించాలి. ఇన్యూమరేటర్స్ మీ దగ్గరికి వస్తే అదే ఎందుకు వచ్చారు, దేనికోసం వచ్చారు